ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమందికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఉపద్య గ్రంథం గురించి తెలుసు? 3 minutesలో ఉపద్య గ్రంథం గురించి చిన్న వివరణ ఇస్తాను. ఉపద్య అన్న మాటకు అర్థము యెహోవా సేవకుడు లేదా యెహోవా ఆరాధికుడు అని అర్థం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఉపద్యతో కలిపి మొత్తం బైబిల్ గ్రంథంలో 13 మంది ఉపద్యాలు ఉన్నారు. ఈ ఉపద్యకి యెహోవా వలన దర్శనం కలుగుతుంది. అది వాక్య రూపకమైన దర్శనం. ఎవరిని గురించి దర్శనం కలుగుతుందంటే ఎదోమీయులను గురించి దర్శనం కలుగుతుంది. ఎదోమీయులు ఎవరు అంటే ఇస్సాకు కుమారుడని యాకోబు, ఏశావు ఉన్నారు కదా. ఈ ఏశావు తన ఫుడ్ కోసం తన తమ్ముడి దగ్గర తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినప్పుడు ఇతనికి ఏదోము అని పేరు పెట్టబడుతుంది. అనగా అర్థము ఎర్రనిది. అప్పటి నుంచి ఏశావు సంతానం అంతా కూడా ఎదోమీయులు అని పిలువబడ్డారు. ఈ యాకోబు సంతానం అంతా కూడా ఇజ్రాయేలీలు అని పిలువబడ్డారు. అంటే ఇక్కడ ఏశావు ఎదోమీయులు, యాకోబు ఇజ్రాయేల్గా పిలువబడ్డారు కదా. వీరి అంటే ఎదోమీయులు ప్లస్ ఇజ్రాయేల్ ఎవరెవరు అవుతారంటే అన్నదమ్ముళ్ళు అవుతారు. అయితే ఈ ఎదోమీయులు భూలోకంలో భూలోక జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు, రాజుకి పలుకుబడి ఎక్కువగా ఉన్నవారు, గర్వపు అహంకారము జ్ఞానముతో నిండిపోయి కొండ సీమల ప్రాంతంలో నివసిస్తూ ఎవడు మనల్ని ఏమి చేయలేడు అని ధీమాతో బ్రతుకుతున్నవారు, ఎవడు మన మీదకి రాలేడు అని గర్వంతో బ్రతుకుతున్నవారు. ఎలా ఉంటారు? అంత మాత్రం చేత ఇక్కడ ఎదోమీయుల గురించి దేవుడు ఏమిస్తున్నాడంటే ఆ దర్శనము వారికి నాశనము కలుగుతుంది, వారికి శిక్ష కలుగుతుంది అని దర్శనం ఇస్తున్నాడు. ఎందుకు ఆ దర్శనం అంటే వారు అహంకారంగా గర్వంగా ఉండడం బట్టి పక్కన పెడితే ముఖ్యమైన కారణం ఏంటంటే తన సహోదరులైన ఇజ్రాయేల్ యొక్క నాశనానికి వారు కూడా తోడ్పడ్డారు. ఈ శత్రు దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి దండెత్తుతున్నప్పుడు వారి సహోదరులైన ఈ ఎదోమీయులు వారికి సహాయం చేయకపోగా శత్రు దేశాలతో కలిసి ఇజ్రాయెల్ నాశనానికి వీరు కూడా తోడ్పడ్డారు. వారు ఇజ్రాయెల్లో పారిపోతున్న వారిని సహితం తీసుకువెళ్ళి శత్రువులకు అప్పగించారు. అన్నీ కోల్పోయి బాధపడుతున్న స్థితిలో ఉన్న ఇజ్రాయెల్ జనాంగాన్ని బాధ పెట్టి ఇంకా మిగిలింది కూడా వారి దగ్గర దోచుకున్న స్థితిలో ఎదోమీయులు ఉన్నారు. అందుకని దేవుని కోపము ఎదోమీయుల మీద రగులుకుంది. అందుకని దేవుడు ఈ యొక్క ఉపద్య ద్వారా దర్శనాన్ని కలిగిస్తాడు. ఈ ఉపద్య ద్వారానే కాదు, ఇంతకు ముందు కూడా వారి గురించి హెచ్చరికలు యెషయా ద్వారా, హెచ్కేల్ ద్వారా, ఆమోస్ ద్వారా కూడా ఎదోమీయుల గురించి దేవుడు ఈ మాటల్ని చెప్పడం మనం చూస్తాం అనమాట. అయితే ఎదోమీయుల గురించి ఏమంటున్నాడంటే, నువ్వు నీ యొక్క సహోదరులైన ఇశ్రాయేలు బాధపడుతున్నప్పుడు నువ్వేం చేసావంటే ద్రాక్షరస పానం చేసి ఆనందంగా ఉన్నావు. కానీ ఇతర దేశాలతో కంపేర్ చేయకుండా నీ మీదకి యెహోవా అగ్ని రాబోతుంది, అది నువ్వు తాగబోతున్నావు. ఇజ్రాయేలీలు ఏదైతే కోల్పోయారో అది మరలా స్వతంత్రించుకుంటారు. కాబట్టి నువ్వు చేసిన దానికి నీ మీద శిక్ష రాబోతుంది. ఇజ్రాయెల్ కోల్పోయినదంతా నేను వారికి మరలా స్వతంత్రింపజేస్తాను, నా రాజ్యము యెహోవాది అవుతుంది అని చెప్పి దేశ అధిపతులందరూ, దేశ అధికారం, సర్వాధికారం అంతా కూడా యెహోవాది అవుతుంది.